హలో ఎవ్రీవన్. నేనైతే ఈరోజు కాశీపట్నం దగ్గరలో ఉన్న వైకుంఠగిరి బాలాజీ టెంపుల్‌కొచ్చాను. ఇదైతే విజయనగరం నుంచి 46 కిలోమీటర్స్, అలాగే వైజాగ్ నుంచి అయితే 75 కిలోమీటర్స్ అండ్ కాశీపట్నం నుంచి అయితే 18 కిలోమీటర్స్ దూరంలో. ఈ సీజన్‌లో అరకు వెళ్ళే వాళ్ళందరూ ఈ దారిలో ఈ టెంపుల్‌ని కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే వైజాగ్ నుంచి అరకు చూడడానికి వస్తారో వాళ్ళకి ఎస్కోట దాటిన తర్వాత కాశీపట్నం వస్తుంది కదా. సో కాశీపట్నం నుంచి రైట్ తీసుకొని 18 కిలోమీటర్స్ పైకి ఘాటి ఎక్కాలన్నమాట. ఇదైతే చాలా చాలా పెద్ద ఘాటి అండ్ రోడ్ ఎలా ఉందంటే అచ్చం సేమ్ పాముల్లా ఉంది, అంత టర్నింగ్లో ఉంది. సో చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. ఈవెన్ మనం బైక్ అయినా కార్ అయినా ఏదైనా చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రీసెంట్గా చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఇది సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న టెంపుల్. ఇది వచ్చేసి 3333 మీటర్స్ అబోవ్ సీ లెవెల్లో ఉంది. సో కొండ పైనుంచి కానీ మనం వెళ్తున్నప్పుడు కానీ వ్యూస్ అయితే చాలా 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 బాగున్నాయి. నేచర్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ అదే విధంగా మనం చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఇక్కడ మనం కాశీపట్నం నుంచి ఆల్మోస్ట్ ఒక 9 to 10 km పైకి ఎక్కేసాక ఒక రిసార్ట్ కూడా ఉంది. మీరు వీడియోలో ముందు వెళ్ళిపోయింది ఆ రిసార్ట్, మీరు చూడొచ్చు. అండ్ దారిలో చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయన్నమాట. విలేజెస్ అంటే విలేజెస్ అసలు వాటిని ఏమనాలో కూడా నాకు అంత ఐడియా లేదు. బికాజ్ ఏంటంటే అక్కడక్కడ ఒక 2-3 ఇల్లులు అలా ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ అయితే ఏం లేవు. సో ఇది పిక్నిక్ సీజన్ కాబట్టి జనాలు కూడా చాలా బాగానే ఉన్నారు. సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అసలు ఎటు రైట్ లెఫ్ట్ తిరగాల్సిన అంటే అవసరం ఏం లేదు. డైరెక్ట్ అలా మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే చాలా బాగుంది, కానీ ఫుల్గా మెలికలు ఉన్నది, సేమ్ పామ్ లాగా. సో మనం జాగ్రత్తగా చూసుకొని ఆ రోడ్డుని ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. మేము ఇంకా 11కి అలా వెళ్ళాము. సో అప్పుడే ఇంకా మంచి వ్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా మేబీ ఎర్లీగా వెళ్ళుంటే ఇంకెంత బాగుంటుందో నాకైతే తెలీదు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట కొండపైన. అక్కడి వరకు అయితే రోడ్ బాగుంది, కానీ కొంచెం డిస్టెన్స్లో రోడ్ అయితే బాగాలేదు, చాలా గతకలుగా ఉంది. అండ్ టెంపుల్ అంతా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో టెంపుల్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ అది చూడడానికి. అండ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి అయితే సేమ్ తిరుపతిలో చూసినట్టే అనమాట. అసలు చూడడానికి కూడా అబ్బా అనిపిస్తుంది, అలా చూస్తూ ఉండిపోవచ్చు అని అనిపిస్తుంది. సో ఇవన్నీ అయితే టెంపుల్ పక్క నుంచి వ్యూస్ అనమాట. టెంపుల్ పక్కన అదే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఉన్న వ్యూస్ అనమాట ఇవన్నీ.
చాలా 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 టెంపుల్స్ నేను ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో, అవన్నీ కూడా నేను మీకు చూపించాలి. అదే విధంగా మీరు కూడా అవి చూడాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే ట్యూన్డ్.